తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. साई भवानी नाम देशकार वैष्णव देश नागेश्वर राजशेखर नाम देशकार नारायण नाम देश भाई बालवदृश रामकृष्ण नाम देशकार औरत्न नाम देश रेजिंद्र वदृश अन्य नाम देश राजेश्वर नाम देश. కడప జిల్లాలో ఆపరేషన్ మొబైల్ ట్రాక్ ఆపరేషన్లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి విశేష ఫలితాలు సాధించారు. 8వ విడతలో భాగంగా 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేశారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఐఎంఈఐ ట్రాకింగ్, జీపీఎస్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి మొబైళ్లను గుర్తించి రికవరీ చేశారు. ఇక్కడ వచ్చిన కడప జిల్లా జనాలకి మొబైల్ ఫోన్ ఎవరైతే లాస్ట్ అయింది విక్టిమ్స్కి మన మీడియా మిత్రులకి నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఆపరేషన్ మొబైల్ షీల్డ్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేశాము. కడప జిల్లా సైబర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సైబర్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్ గారు అండ్ ఆల్ కడప జిల్లా ఫోర్స్ ఒక ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కదా కంటిన్యూస్గా నడుస్తుంది. ఆ ఆపరేషన్లో మనమే 505 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసాము. ఈరోజు అందరికీ రిటర్న్ చేయడం జరుగుతుంది. 505 మొబైల్ ఫోన్స్కి వాల్యూ ఇప్పుడే 70 lakhs, దాదాపు 70 lakhs వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ రికవర్డ్. ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కంటిన్యూస్ ఆపరేషన్లో ఇప్పటి వరకు 5877 లాస్ట్ మొబైల్ ఫోన్ మనమే రికవర్ చేయడం జరిగింది. 11.6 crores టోటల్ ఈ మొబైల్ ఫోన్ వాల్యూ ఉన్నాయి. అన్ని చోట ఈ మిస్సింగ్ మొబైల్ దొంగతనం జరిగింది మొబైల్లో. ఆల్ 5877 మొబైల్ ఫోన్స్ మనమే రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 505 ఫోన్స్ రిటర్న్ ఇస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కానీ ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ఉద్దేశం అంటే కొంచెం ఈ మొబైల్స్ ఫోన్ సంబంధించి దొంగతనం లేకపోతే మిస్సింగ్ ఫోన్ సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. మొబైల్స్ ఫోన్ మిస్ అయితే ఏం చేయాలి, జస్ట్ మొబైల్ ఫోన్స్ చాలా పర్సనల్ ఐటమ్ అయింది. ఇప్పుడే మొబైల్ ఫోన్స్ లేకపోతే ప్రాబ్లమాటిక్, కానీ మొబైల్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని లింకింగ్ ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయాలి, సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలి. ఎంఎంఐఆర్ పోర్టల్ ఉంది, ఎవరెవరికి ఐడియా ఉందా? ఇది పోర్టల్ సంబంధించి అందరికీ ప్రెస్ మీట్లో కూడా చెప్తాము, అందరికీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఆ పోర్టల్ ఉంది, సిఐఆర్ పోర్టల్ ఉంది. మీకు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా ఏమీ అవసరం లేదు, అంతా టోటల్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. ఆ పోర్టల్లో ఆన్లైన్ వెళ్ళి ఇంటికి మొబైల్ ఫోన్ మిస్ అయితే మీరు అక్కడ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ నుంచి సిమ్ కార్డ్ కూడా బ్లాక్ చేయొచ్చు, పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మనమే ఈ అడ్వాన్స్ టూల్ వాడి ట్రాక్ కూడా చేస్తాం. ఐఎంఈఐ ట్రేసింగ్ కానీ సైబర్ ఫోరెన్సిక్ చేస్తాం మనమే. దీంట్లో గూగుల్ ఐడి కానీ యాపిల్ ఐడి కానీ మొబైల్ మీరు ఉంటుంది, అది కూడా మీకు బ్లాక్ చేయాల్సిందే వస్తుంది. ఎందుకంటే ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ మనమే చాలా కేసెస్లో చూసాము. ఈ దొంగతనం చేసి తీసుకువెళ్తా సైబర్ క్రైమ్స్లో ఈ మొబైల్ యూజ్ చేస్తారు. సేమ్ ఐఎంఈఐ నెంబర్ కానీ సేమ్ సిమ్ కార్డ్ నెంబర్ సైబర్ క్రైమ్స్లో కానీ వేరే ఆఫెన్సెస్లో యూజ్ చేస్తే ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా ఇన్కన్వీనియన్స్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇమీడియట్లీ మీరు ఈ అంత గూగుల్ ఐడీస్, దిస్ యాపిల్ ఐడీస్ ఉన్న పేమెంట్ మెథడ్స్, మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లింకింగ్ బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డ్స్ టోటల్ బ్లాక్ చేయండి. టోటల్ సీమ్లెస్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. మనమే మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, డయల్ 112లో చేసి చెప్పొచ్చు, మనమే రిజిస్టర్ చేస్తాము. లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పొచ్చు, లేకపోతే సింప్లీ ఆన్లైన్లో సిఐఆర్ పోర్టల్లో మిస్సింగ్ మొబైల్ పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. మనమే వెంటనే ఈ మొబైల్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ కింద ఆ నెంబర్లో 9392941541 అందరి కోసం ఈ నెంబర్ ఉంది. ఇఫ్ మొబైల్ ఈజ్ లాస్ట్ ఆర్ స్టోలన్ ఇమీడియట్లీ ఆ వాట్సాప్ నెంబర్లో మీరు సింప్లీ మెసేజ్ చేస్తే ఫర్దర్ ప్రాసెస్ పోలీస్ ఇనిషియేట్ చేస్తారు. సిఐఆర్ పోర్టల్ మీరు గూగుల్లో జస్ట్ సింపుల్ సిఈఐఆర్ పెట్టి సెర్చ్ చేస్తే ఆ పోర్టల్ వస్తుంది, అక్కడ కూడా మీరు. పల్నాడు జిల్లా నసరావుపేటలోని ఐపీఎల్ మ్యాచ్లపై క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. టూ టౌన్ సీఐ ప్రభాకర్కు అందిన సమాచారం మేరకు
పోలీసులు దాడి చేసి 6 బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 4,58,000 నగదు, మొబైళ్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బెట్టింగ్, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సాయంత్రం సమయంలో 8 గంటల కంటే ముందు 2 టౌన్ సిఐ గారికి ప్రభాకర్ రాబడిన సమాచారం మేరకు, స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు, పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న సిఐ గారు, వారి స్టేషన్ ఎస్ఐలు, ముఖ్యంగా హరిబాబు, యష్ణ మరియు ఎస్బి సిఐ గారు, షఫీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, ఐలా బజారు, నర్సాపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ IPL కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్లి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్ లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తా ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్ లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు, వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్ కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వాలీ అనేటువంటి వీళ్ళిద్దరు, ఇతను కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట, వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు గాని, సికా చక్రవర్తి గాని, షేక్ రఫీ జాన్ గాని, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తా ఉంటారు అన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానే అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్ గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేది లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ లేరు, ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే పికప్ చేసేవాళ్ళం. ఈ చెప్పిన పేర్లు కానీ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫండర్స్ అందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ లో, చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఈ టైంలో ఆన్ లో ఉండదు. రెగ్యులర్ గా వాడే ఫోన్లు ఏవి ఉండవు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఏదో ఒక సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీములు పెట్టడం జరిగింది. రైడ్ లో భాగంగా నిన్న మా ఎస్ఐ గారు, సిఐ గారు కలిసి దాదాపు 4,58,000 ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 6 దగ్గర నుంచి 6 సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని FSL అథారిటీస్ కి పంపించి ఈ బెట్టింగ్ కి సంబంధించిన అమౌంట్ ఎవరెవరు కొట్టారు ఏంటనేది మేము దానిలో భాగంగా కూడా తెలుస్తాము. అదే విధంగా ఈ ల్యాప్టాప్ లెనోవా కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా చూస్తే వీరాచారి బ్రహ్మాచారి అనే ఒకతను శేఖర్ ఆచార్య అంటారు అతను, బహుశా అతను రీసెంట్ గా దర్శి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అతన్ని. యాక్చువల్ గా అతను నర్సాపేట పట్టణం అని చెప్తున్నారు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత అతని శిష్యులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అతను బయటకు వస్తానే అతని శిష్యుల్ని, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మా టీములు కూడా హైదరాబాదు, బెంగళూరు తిరుగుతా ఉన్నారు. ఎవరు దొరికినా తీసుకొచ్చి మొత్తాన్ని ఈ కేసులోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. నాన్ బెయిలబుల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పెడతా ఉన్నాము. వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద బుక్ చేసి కోర్టుకి పెట్టి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరలా వీళ్ళని రిమాండ్ లో నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేసి వీళ్ళ నిన్న అరెస్ట్ చేయడం వల్ల మాకు టైం లేకుండా అయిపోయింది. అందువల్ల ఇమీడియట్ గా రిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ ద్వారా మరలా ఇంకా ఎవరెవరు ఉన్నారు, మన నర్సాపేట పట్టణమే కాదు, గుంటూరు కాదు, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వీలైనంత వరకు క్రికెట్ ఈ బుకీల యొక్క ఆటలను కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. మార్టేల్లో కిసాన్ మేళా సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచన. విశాఖలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్మికులకు యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా.
మహిళలపై రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సమర్థన హేయం. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.